ముందుగా శుభ్రంగా ఈ పళ్ళను కడగాలన్నమాట. కడిగిన తర్వాత దాన్ని తొక్కు శుభ్రంగా తీసుకోవాలి. తొక్కు తీసిన తర్వాత దానికి కన్నులు అనేవి ఉంటాయి ఈ పైనాపిల్లో. ఆ కన్నుల్ని ఏం చేయాలంటే కన్ను రిమూవర్తో ఐ రిమూవర్తో దాన్ని తీసివేయాలి. తీసివేస్తే అది లోపల గింజలు కూడా ఉంటాయి, అవి గింజలతో సహా శుభ్రంగా వచ్చేస్తాయన్నమాట. వచ్చిన తర్వాత అవి చిన్న ముక్కలుగా దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిని ఏం చేయాలంటే మిక్సీలో దాన్ని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జుని ఏం చేయాలంటే ఒక కేజీ గుజ్జుకు కేజీ-పావు నీళ్లు అంటే లీటర్న్నర నీళ్లు వేసి దాన్ని దాన్ని స్టవ్ మీద ఒక పాత్రను తీసుకుని అందులో వేయాలి. ఆ తర్వాత షుగర్ని కూడా 900 గ్రాములు కేజీకి కేజీ ఈ షుగర్ని పంచదారని మనం తీసుకొని దానిలో వేస్తాం. వేసిన తర్వాత దాన్ని బాగా కలిగి పెడుతూ దాన్ని తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. ఆ తీగ పాకం ఇంకా వస్తుంది అనగా మనం దానిలో సిట్రిక్ యాసిడ్ను ఒక 40 గ్రాములను అలాగే ఒక పించ్ 2 పించ్ కలర్ను, ఆ తర్వాత లెమన్ ఎల్లో కలర్ను, ఆ తర్వాత పొటాషియం మెటాబైసల్ఫేట్ను ఒక అర చెంచాను మనం వేసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఈ నిల్వకు సంవత్సరం పొడవునా నిల్వ ఉండడానికి చాలా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని వేసిన తర్వాత దీన్ని ఈ జ్యూస్ను ఈ వడగట్టిన జ్యూస్ను అందులో వేసి బాగా మరిగిస్తామంట. మరిగించిన తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత అప్పుడు దీన్ని చల్లార్చి అప్పుడు గ్లాస్ బాటిల్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ దాన్ని వేసి ఆ పైనాపిల్ని మనము దాన్ని బాటిల్స్లో నింపి దాన్ని మార్కెటింగ్కు అందిస్తామంట. అందించడం జరుగుతుంది, లేబులింగ్ చేయడం అనేది జరుగుతుంది.